ప్రభు నామములో చేరువచ్చిన వారికి వందనములు. దేవుని కృపను బట్టి మనల్ని దేవుడు మరి ఈ వనస్థలి ప్రాంతానికి చేర్చాడు. ఈ వనస్థలి ప్రాంతంలో గత నెలంతా ఇక్కడ ఆరాధనలు జరగడానికి, మే నెలలో సెకండ్ ఆదివారం నుంచి ఇక్కడ ఆరాధనలన్నీ మే నెలంతా జరగడానికి సాయం చేశాడు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా మరి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళావు, అక్కడ కూడా నీ ప్రజల్ని మందిరాన్ని పంపిస్తూ ఉండని. ఇక్కడ వచ్చిన తర్వాత ఆదివారం రోజున సర్వీస్కి ఎవరు వస్తారో మొదటిగా విజిటర్స్ అనుకున్నా. దేవుడు ఒక పాస్టర్ గారి కుమారుడును వాళ్ళకు కోడళ్ళు పంపించారు మొదటి విజిటర్స్గా ఈ చర్చికి ఇక్కడ మారిన తర్వాత. సో విజయ్ బ్రదర్, హెప్సివా సిస్టర్ మా మధ్య ఉంటే మాకు చాలా సంతోషం. మీ యొక్క దర్శనం ద్వారా ఇక్కడ ఫస్ట్ ఇది ప్రారంభం, మీ స్టెప్స్. సో ఇక నుంచి మాకు అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముచాను. అంటే దేవుడు ఉన్నాడు అబ్రహాంతో, అబ్రహాను అడుగుపెట్టే స్థలాన్ని నేను దీవిస్తానన్నాడు. విజయ్ బ్రదర్ ఒక పాస్టర్ గారి కుమారుడు కాబట్టి, దైవజనుడి కుమారుడు, అడుగుపెట్టిన స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచా. వాళ్ళ కొడుకు, వాళ్ళ విజయ్ బ్రదర్ గారు, అలాగే ఒక పాస్టర్ గారు కోడలు మన మధ్య ఉంటూ అంటే మొదటి విజిటర్స్గా నాకు అదొక గ్రేట్ ఫీలింగ్ అనమాట. సో చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అస్. థ్యాంక్ యూ. సో వాక్యంలోనికి వెళ్దాం. మరి ఇంతవరకు చక్కని వాక్యాన్ని విన్నాం. యేసుక్రీస్తు వారు తన కోసం తాను కాదు, ఇతరుల కోసం, అలాగే ఎస్తేరు గ్రంథంలో నుంచి కూడా చక్కని వాక్యాన్ని విన్నాం. మనం కూడా మరి నేను నశిస్తాను కానీ మరి దేవుని నిర్ణయం కొరకు అనేది ముందుకెళ్ళడం అనేది చక్కని అంశం. మరి మరొక వాక్యం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గుర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇరవై 23వ వచనం కలిసి చదువుదాం. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. దేవుడు సత్యవంతుడైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్పబడింది. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. సో యేసుక్రీస్తు దేవుడు సత్యవంతుడు. సో దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యము కాకుండా ఏదైతే ఉంటారో అదంతా అసత్యం. కాబట్టి ఆ అసత్యము అనేటువంటి దాన్ని దేవుడు ఖచ్చితంగా ఖండిస్తాడు. అసత్యము అనేటువంటి దాన్ని మన జీవితాల్లో నుంచి కూడా తొలగించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అసత్యమైనది మన జీవితాల్లో మనం కలిగి ఉండకూడదు అనేది. ఇప్పుడు ఎందుకంటే అసత్యాన్ని మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అది మన జీవితానికి ప్రయోజనం కలగజేయదు, అది మనల్ని మోసం చేస్తుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ స్టేట్మెంట్ని? అసత్యాన్ని మన దగ్గర పెట్టుకుంటే, మనం అసత్యంగా ఉంటే అది మనల్ని జీవితాన్ని ఆశీర్వదించదు కానీ పాడు చేస్తుంది. ఉదాహరణకి మనం అర్థం అవడం కోసం, ఉదాహరణకి మీ దగ్గర ఇన్ని నోట్లు, 500 నోట్లు డూప్లికేటివ్ ఉన్నాయి అనుకుందాం. అది మీకు తెలియదు డూప్లికేట్ కాదని. ఎవరో ఇచ్చారు, మీకు ఒక 50,000 ఎవరో ఇవ్వాల్సి ఉంది, ఇగో అయ్యా నీ అప్పు నీకు ఇచ్చేస్తున్నా అని తీసుకొచ్చి ఇచ్చారు. హ్యాపీ, అబ్బా నా డబ్బులు నాకు వచ్చేసినాయి అని. తర్వాత మీరు బ్యాంకుకి డిపాజిట్ చేసుకోవడానికి వెళ్ళారు. తీరా బ్యాంకులో వెళ్ళిన తర్వాత వాళ్ళ చూసి, హై తీసి పడే, చెత్త పడకపోవడే అని దాన్ని ఇంటూ మార్క్తో కొట్టి పడేస్తారు. అదేంటి ఈ డూప్లికేట్ చల్లవంటారు. అదేంటి అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి కదా సార్, చూడండి సార్, చూడడానికి అంతా ఒరిజినల్ లాగే ఉంటుంది,
కానీ ఇక్కడ మేము డిటెక్టివ్ మిషన్లో పెట్టినప్పుడు కొన్ని ఉన్నాయి, అదిగో పాయింట్అవుట్ చేసింది, ఇది అసత్యం. తనకు తెలియలేదు, అవతల వ్యక్తి వచ్చి డూప్లికేట్ నోట్లు ఇచ్చి వెళ్ళాడు. అతను ఏమనుకుంటున్నాడు, అబ్బా నా అప్పు నాకు 50,000 చేతికి ఇచ్చి వెళ్ళాడు అని సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. కానీ తను ఒక అసత్యమైన దాన్ని తన దగ్గర కలిగి ఉన్నాడు అనుకున్నా తెలుస్తుందా? తను తెలుసుకోలే. ఎప్పుడైతే వెళ్ళి తెలుసుకుని అక్కడ జరిగిందో అర్థం చేసుకున్నాడో, అంటే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి నిజం తెలిసిందో, ఇప్పుడు తనకి ఎంత దిగ్భ్రాంతి కదా. అరే ఇప్పుడు ఆడెక్కడో ఉన్నాడో ఎత్తుక్కోవాలి, మళ్ళీ ఆడు ఇచ్చినోడు, అరే ఎవడు ఇచ్చినోడు ఎక్కడ పోయాడు, ఇంక వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడ పోయాడో కూడా తెలియదు అనుకోండి. అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. సో అలాగ అంటే అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగ మనిషి జీవితంలో ఒక అసత్యాన్ని కలిగి ఉండి, అబ్బా నాకు పర్వాలేదు, నేను అంతా బాగానే ఉన్నాను, నేనంతా ఓకే అనుకుంటాం. కానీ అసలు నా జీవితంలో సత్యాన్ని కలిగి ఉన్నానా, నిజమేంటి? ఎందుకంటే దేవుడు సత్యవంతుడు కదా, ఆయన సత్యవంతుడు. మన జీవితాన్ని కూడా సత్యమైన జీవితాల్లో జీవింపచేయాలి అనేది ఆయన ఉద్దేశం. అసలు ఏంటి ఎట్లాగా ఇక్కడ, అందుకని స్టార్టింగ్లోనే మనం చదివాం 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని ఉంది. సో అంటే అసత్యము, అబద్ధాలు చెప్పి ప్రవచించి, ప్రవక్తలు చెప్పి మంచి చక్కగా దానికి ఒక అవసరమైతే రంగు బులిమి అది చూడడానికి అంటే మంచిగా నిజమే అన్నట్లు చెప్పే రకాలు చాలామంది ఉంటారు కదా. అంతేకాకుండా ఇంకా ఏమని పిలుస్తారంట, ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. నీ నామంలో మేము ప్రవచించాము, దెయ్యాలు వెళ్ళగొట్టాము కదా, అనేకమైన అద్భుతాలు చేశామని కూడా చెప్పుకుంటారంట కదా. అంటే మేము ఎన్నో బహిరంగ మీటింగులు పెట్టామండి, అసలు రాత్రి పగలు విశ్రాంతి లేకుండా, అసలు ఈ మీటింగ్లో ఇక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో కానీ అక్కడికి వెళ్ళేవాళ్ళం, అక్కడ మీటింగులు పెట్టేవాళ్ళం, అసలు ఎన్ని చేశాం దేవా నీ నామం అంటే, అది డూప్లికేట్ నోట్ అనగానే ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. సో ఏంటి అసలు సత్యమైన నోటు, ఒక్క నోటు 500 నోటు ఒక్కటి సత్యమైనది ఉండి ఒరిజినల్లీ, మిగిలిన ఒక 45 నోట్స్ 49 నోట్లేమో ఆ కరెన్సీ డూప్లికేట్ ఉన్నాయి అనుకోండి, ఈ ఒక్కదానికే వాల్యూ ఉంటుంది. అవి ఎన్ని ఉన్నాయి అనేది కాదు, ఈ ఒక్కదానికి. సేమ్ వే ఇక్కడ మనకు అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే, దేవుడు ఇందులో ఏం తెలియజేస్తున్నాడు మెయిన్ అంటే, మనం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు అసత్యమైనది, అబద్ధాలకు సంబంధించింది, దేవునికి సంబంధం లేనటువంటిది ఎన్నో ఉంటాయి ఈ లోకంలో. అదంతా కూడా మళ్ళీ బైబిల్ పేరటే ఉంటాయి, దేవుని పేరటే ఉంటాయి, ప్రభు పేరట ఇదిగో అది ఇదని చేస్తూ ఉంటారు. కానీ ఏంటి అసలు దేవుడి దగ్గర వ్యాలిడ్ అయింది ఏంటి వ్యాలిడ్ అంటే, ఇక్కడ 21వ వచనంలో ఆ వ్యాలిడిటీ ఏంటో తెలియజేస్తున్నాడు. 21వ వచనం ఏమనుంది, సో వ్యాలిడిటీ ఏంటి అంటే సత్యమైందే. అదేంటి అంటే దేవుని చిత్త ప్రకారం జరిగించడం, తండ్రి చిత్త ప్రకారం జరిగించడం. అంటే మన జీవితంలో మనము దేవుని చిత్తమును జరిగించడం అనేది వ్యాలిడిటీ. అది కాకుండా మనం ఇంకా ఎన్ని 99 పనులు చేసినా అవన్నీ దేవుని చిత్తంలో లేకపోతే, మన జీవితం అంతా త్యాగం చేసి ఎన్ని చేసినా, మన జీవితం అంతా దానికి దారబోసినా, అది దేవుని చిత్తం కాకపోతే ఆయన ఏమంటాడంటే అసలు ప్రవేశమే లేదన్నాడు, ఎంట్రన్సే లేదన్నాడు. విఐపి సీట్ తర్వాత సంగతి, స్టేజ్ మీద సీట్ తర్వాత సంగతి, అది ముందు ప్రవేశం ఎంట్రన్స్ అంటే అక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డు లోపలికి రానివ్వడు అనమాట. అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుని చిత్త ప్రకారము జీవించటమే, దేవుని చిత్తాన్ని మన జీవితంలో కలిగి ఉండటమే వాల్యూ, అది విలువైనది, అది దేవుడు కోరుకునేది. సో మన జీవితంలో ఎన్నో చేస్తుంటాం, బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. ఇందాక కూడా వాక్యం విన్నాం, రమేష్ గారు చెప్పారు, నా కోసం నేనే బ్రతుకుతున్నానా లేకపోతే ఇతరుల కోసం బ్రతుకుతున్నానా? ఎస్, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బ్రతుకుతున్నాం, చేస్తున్నాం. ఇంకా ఇతరుల కోసం బ్రతికేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏంటంటే మేము ఏదో ధర్మకార్యాలు చేయటం ద్వారానో ఏదో చేయటం ద్వారానో మాకేదో దేవుడు ఇస్తాడనుకొని కూడా అలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అల్టిమేట్గా ఇదంతా కూడా దేవుని చిత్తంలో ఉందా? నేను చేస్తున్నది, నేను చేస్తున్న పని, లేకపోతే నేను జీవిస్తున్న జీవితం, నేను అనుసరిస్తున్న ఈ పద్ధతి, ఇది దేవుని చిత్తమేనా? ఒకసారి ఒక యవనస్తుడు ప్రార్థన కోసము, అంటే అతను ఏం కోరుకున్నాడంటే మంచి సంబంధం కావాలి, ప్రార్థన చేయండి అన్నాడు. ఓకే రైట్. నేను అన్నాను, నీ యొక్క ఆలోచన ఏంటి చెప్పు, మరి పెళ్లి సంబంధం కావాలంటున్నావు కదా, ఎలాంటి వ్యక్తి కావాలి అని అంటే, మంచిగా చదువుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు బాగా స్థిరపడి ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి,
చక్కగా అన్ని విధాలా కలిసి ఉండాలి, ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్లన్నీ చెప్పాడు. ఇంకంతేనా అంటే అయ్యే కదా మెయిన్ బేసిక్ కావాల్సింది. ఓకే, మీరు చర్చికి ఎంతకాలం నుంచి? నా చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్కి వెళ్తాను, బాగానే ఉన్నాను. ఓకే, మరి ఇవన్నీ చెప్పావు కానీ మరి ఆ వ్యక్తి రక్షణ పొందిందా లేదా, మరి వాళ్ళు దేవుని భక్తులు ఏమాత్రం ఉన్నారు అయ్యొద్దా అంటే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి కదన్నా. ఇంకా దేవుని చిత్తం ఏముంది, ఆటోమేటిక్గా చేస్తున్నారంటే దేవుని చిత్తమే కదా అని అంటారు. నో, అది కాదు. దేవుని రక్షణ ఉందా, దేవునితో అనుసంధానమై జీవిస్తూ ఉన్న వ్యక్తేనా, ఇవి చూసుకోవాలి. ఫస్ట్ చెక్ లిస్ట్లో ఇవి ప్రయారిటీ ఉండాలి, అవునా? సో దేవుని చిత్తము జరిగించటం ఏంటి? దేవుని చిత్తం జరిగించడం గురించి మనం మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ అంతా కూడా దేవుని చిత్తం గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటి, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఏమనుంది? యోహాను 6:40. సో ఎవ్రీ పర్సన్ షుడ్ బిలీవ్ అండ్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే రక్షణ పొందడం, నిత్య జీవం కలిగి ఉండటం అనేది ఇది దేవుని చిత్తము. ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు కదా దేవునికి, కదా. అందరూ కూడా రక్షణ పొంది ఉండాలి అనేది. సో అందుకనే నీ కుటుంబము, నీ ఇల్లు దేవుని చిత్తంలో ఉందా అంటే నీ ఇంట్లో ఇంకా అందరు రక్షణ పొందారా, లేకపోతే రక్షణ పొందకుండా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అది క్వశ్చన్ చేసుకోవాలి మనం. ఎందుకంటే రక్షణ పొందటం అనేది ఎబ్రీ 10వ అధ్యాయం ప్రకారం కూడా 9-10 వచనాల్లో ఆల్మోస్ట్ మీకు సిమిలర్గా అర్థమయ్యే పాయింట్ అది. ఎబ్రీ 10వ అధ్యాయం 9-10 వచనాల్లో అంటే రక్షణ అనేటువంటిది ప్రతి వ్యక్తి రక్షింపబడటం. ప్రతి వ్యక్తి ఎంత సంపాదించాడు అనేది కాదు, ప్రతి వ్యక్తి ఎంత ఏం సాధించాడు అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రక్షణ పొంది ఉండటం అనేది దేవుని చిత్తం. ఒకవేళ మీరు రక్షణ పొంది ఉన్నారేమో, కానీ మీ భార్య రక్షణ పొందిందా, లేదా మీ భర్త రక్షణ పొందాడా, లేకపోతే నీ కొడుకులు రక్షణ పొందారా, నీ తల్లిదండ్రులు రక్షణ పొందారా, నీ ఇంట్లో వాళ్ళ గురించి నీకు బాధ్యత లేదా, మరి వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారో లేదో ఆలోచన చేయవా? అయ్యో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే ఎంతో బాధపడతావు, వాళ్ళకి ఇంకేదన్నా బాధ వచ్చిందంటే ఎంతో బాధపడతావు. మరి అలాంటప్పుడు అయ్యో వాళ్ళు రక్షణ పొందలేదే, అయ్యో దేవుని చిత్తంలో లేరే వాళ్ళు, అయ్యో వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని మరి ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనం బల్లలో చేయవేయడానికి చేస్తున్నప్పుడు అయోగ్యంగా బల్లలో చేయవేయొద్దనుంది. అయోగ్యంగా అనగానే చాలామంది అనుకుంటారంటే అమ్మో నేను ఏదో తప్పు చేస్తూ పాపం చేస్తూ ఉంటే అదే అయోగ్యత అనుకుంటారు. కానీ చేయవలసిన దాన్ని చేయకపోయినా కూడా పాపం అనేది 2 రకాలు కదా. సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. అంటే సిన్స్ ఆఫ్ కమిషన్ ఏంటంటే ఏది చేయకూడదు అది చేస్తూ ఉన్నాం అనుకో, అది పాపమే. సిన్స్ ఆఫ్ కమిషన్. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏది చెయ్యాలో అది చేయట్లేదంటే అది కూడా పాపమే. ఏం చెయ్యాలి? అయ్యో ప్రజల కొరకు రక్షణ పొందాలని వారి కొరకు నీకు బాధ్యత ఉండాలి. మరి రక్షణ పొందాలని వారి కొరకు నువ్వు బాధ్యత తీసుకుంటున్నావా? ఆ విషయంలో నీకు ఎంతవరకు బాధ్యత ఉంది? నీ ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే, నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్ సర్కిల్, చాలామంది మన లైఫ్లో ఎవ్రీడే లైఫ్లో కలుస్తుంటాం. వాళ్ళలో ఎవరికి రక్షణ ఉంది, ఎవరికి లేదు. సో ప్రతి ఒక్కరు రక్షణ పొంది ఉండటం అనేది, వాళ్ళు నిత్యజీవం కలిగి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తమైంది. అది జరుగుతుందా లేదా, మన జీవితంలో ఇది జరిగిస్తున్నామా లేదా? నేను రక్షణ పొందాను ప్రభా, నేను దేవుని చిత్తంలో ఉన్నానంటే మరి రక్షణ పొందని నీ సహోదరుడు, రక్షణ పొందని నీ యొక్క ఫ్యామిలీ మెంబరు, నీ ఇంటి మెంబరు, వాళ్ళ గురించి నువ్వేం చేస్తున్నావు? ఆ విషయంలో నీకు నువ్వు పరీక్షించుకొని బలలో చేవేయాలి. అవును కదా, ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నానా, నేను దేవుని చిత్తంలో ఉన్నానా? వాళ్ళకి అద్భుతాలు జరగాలని ప్రార్థన చేస్తాం. అయ్యా వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, అప్పు తీర్చయ్యా, అయ్యా వాళ్ళకి స్వస్థత కావాలయ్యా, అద్భుతం జరగాలయ్యా, ఆ ప్రార్థనలు చేస్తాం. కానీ అయ్యా వాళ్ళు రక్షణ పొందాలయ్యా, ఈ ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నాం? ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా దేవుని చిత్తం ఏంటి అన్నప్పుడు, దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే పాయింట్ని అంటే రిలేట్ చేస్తూ 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. అంటే ఇదే పాయింట్ 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. ఎవడును నశింపాలని చింపక అందరూ మారుమనసు పొందాలని. అదండి, అందరూ రక్షణ పొందాలి, అందరూ మారుమనసు పొందాలి అని ఆయన దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఎప్పుడెప్పుడు రక్షణ పొందుతారా, ఈ వ్యక్తి ఎప్పుడు రక్షణ పొందుతాడా, ఈ వ్యక్తి ఎప్పుడు మారుమనసు పొందుతాడా. మనల్ని మీడియేటర్స్గా పెట్టుకున్నాడు ఆయన, ఏజెంట్లుగా. అంటే సువార్త చెప్పి వాళ్ళకి రక్షణ సువార్త అందజేయడానికి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి. సో ఈ విషయంలో మనం ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాం?
లైఫ్లో జీవితంలో ఎన్నో చక్కని ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. మన యొక్క హెల్త్ విషయం కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ గురించి కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి కదా, ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా కానీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాటి గురించి బాగా శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ లైఫ్లో దీని గురించి ఆలోచన చేసామా? ఎవరో నశించడం ఆయనకి ఇష్టం లేదు. అలాంటప్పుడు మరి మా ఇంట్లో ఇంకా నశించిపోతున్న వారు ఉన్నారు, వారి కొరకు నేనేం చేస్తున్నా అనేది నీ బాధ్యత. ఇంకా నీ తండ్రి రక్షణ పొందలేదేమో, ఇంకా నీ తల్లి రక్షణ పొందలేదేమో. నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది ముఖ్యం కాదు, కానీ వాళ్ళ కొరకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకి వీలైనప్పుడల్లా ఏ మాత్రం సువార్త అందజేస్తున్నాను, ఇది మనకి ఇంపార్టెన్స్. ఆ తర్వాత మరొక వాక్యం ఏంటి అని అంటే, ఇది కూడా చూద్దాం. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుని చిత్తం గురించి లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. సో ఎంత చక్కగా క్లియర్గా రాస్తుందండి. ఇది ఎవరు చేస్తున్నారు ఈ మాటలు, ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? లూకా 22:42లో ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. ఏమండి, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు కదా. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సమానం, ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనిషి కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే అనే పదం వాడుతున్నారు. నాకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి, నేను కూడా చేయొచ్చు, కాబట్టి ఇది వద్దులే, నేను స్కిప్ చేసేస్తా, నేను ఇలా చేసేస్తా అన్న నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ రైట్స్ ఉండి కూడా, అధికారం ఉండి కూడా అలాంటి డెసిషన్ తీసుకోవాలా. ఆయన తండ్రి చిత్తానికి ఒప్పుకోవడానికి తండ్రి నీ చిత్తమైతే అనే మాట పలుకుచున్నాడు. సో తండ్రి నీ చిత్తమైతే అన్న మాటకి అక్కడ లోబడుతున్నాడు. తండ్రి నీ చిత్తమైతే అని మాట్లాడాడు. తండ్రి నీ చిత్తమైతే. సో ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు అంతటి వాడే తండ్రి చిత్తానికి తండ్రి నీ చిత్తమైతే అని మాట్లాడుతున్నప్పుడు నీవు నేను కూడా మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత ఉన్నతంగా ఎదుగుచున్నా, ఇది మన జీవితంలో నుంచి తొలగిపోకూడదు. దేవా నీ చిత్తమైతే, తండ్రి నీ చిత్తమైతే అని మనం అంతవరకు సబ్మిట్ అవుతూనే ఉండాలి. లేదు ప్రభా ఈ ఒక్క విషయంలో మాత్రం నీ చిత్తం పక్కన పెడతా, నన్ను డెసిషన్ తీసుకొని ఈ నిర్ణయం నేను తీసుకొని నేను ముందుకు వెళ్తా అని అన్నామనుకో, అంటే నేను అర్థం ఏంటి? నీకు చేత కాదు, నువ్వేం కాదులే, లేకపోతే నన్ను నువ్వు తృప్తిపరచలేవు, నేనేది చేస్తాను చూస్తుండని దేవుని పక్కన పెట్టినట్టు ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అండి. సో అది మనకు ప్రమాదం అయింది, అది చాలా ప్రమాదం అయింది. అందుకని యేసుక్రీస్తు అంత వారు ఎందుకు ఆ మాట చెప్పాడు, ఎందుకు అట్లా చేశాడంటే, ఆ రోజున సంకల్పం నిర్ణయించబడింది ఒకటి, ఆల్రెడీ ప్లాన్ ఒకటి ఇవ్వబడింది. ఆ ప్లాన్ జరగబడాలి కాబట్టి ఆ ప్లాన్ ఏమాత్రం స్పాయిల్ చేయకుండా, చేంజ్ చేయకుండా అది ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడు. అట్లాగే మన జీవితానికి దేవుడు కొన్ని సంకల్పించాడు, ఇది జరగాలి, ఇలా ఉండాలి. మరి ఆ సంకల్పం ప్రకారం మనం ప్రొసీడ్ అయితే బాగుంటుంది. కానీ లేదు ప్రభా నువ్వు ఇచ్చిన బ్లూ ప్రింట్, నీ ప్లాన్ నేను చేంజ్ చేసి నేను ఇంకో ప్లాన్ గీసుకుంటాను అన్నాం అనుకోండి, అది మనం ఆయన అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతాం. లైఫ్లో మనం ఏ విషయంలోనైనా మనకు ఆ పించ్ అనేది తెలియాలి, ఆ నొప్పి ఏంటో తెలియాలి. అయ్యో నేను ఈరోజు తండ్రి చిత్తం చేయలేకపోయా, దేవుని చిత్తం కాకుండా నా జీవితంలో ఈ నిర్ణయంలో వేరే చిత్తం తీసుకున్నానే, అలా చేయకూడదు కదా, తప్పు కదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనం ఆ పెంచి ఫీల్ అవుతాము? ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు అనుకో, పిల్లలకి ఏదైనా జరిగిందనుకో, మనసంతా ఎంత ఇక అక్కడే కుమిలిపోయి అదే ఆలోచన చేస్తాం. అలాగే బాగా ఒక విషయం గురించి ఒక ఆఫీస్లో ఏదైనా అయిందనుకో, మనసంతా ఇంకేం చేస్తాం, అక్కడే దాని మీదే ఫోకస్ చేస్తాం. మరి అంతగా వాటి గురించి ఆలోచన చేసే మనము మరి తండ్రి చిత్తం, దేవుని చిత్తం గురించి ఏమాత్రం కాన్షియస్లో అయ్యో ఈరోజు ఇలా ఈ విషయంలో నేను దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయానని అసలు కనీసం ఆ స్పృహలో ఉన్నామా? ఆ కాన్షియస్ ఉందా? ఆ వాత వేయబడిన మనసాక్షిలాగా ఏం తోచనట్టు, నాకేం పట్టదు అన్నట్లు ఉంటున్నామా? ఇది మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా దేవుని చిత్తం ఏమిటి అని అంటే, రక్షణే కాదు, ఇలా తండ్రి చిత్తం చేయాలి, నేను ఆయన ఇష్టానికి ఒప్పుకోవాలి అనుకునే విషయంలో మరొక మాట కూడా ఉంది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా మాట ఉంది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనం. సో దేవుని చిత్తం అంటే ఏంటంటే, మరొక పాయింట్, మనం పరిశుద్ధుల మగుటమే. పరిశుద్ధులం ఎలా అయ్యామంటే, ఒకటి మనము
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడినప్పుడు మన హృదయం శుద్ధీకరించబడింది, పరిశుద్ధులమయ్యాం. ఓకే, అది మనం పొజిషనల్గా అంటే మన యొక్క సత్య హోదా, సత్యస్థానం అంటాము, మన హోదా, అది మనం పరిశుద్ధులమని ఆయన స్టాంప్ వేసాడు. ఓకే, ఆ యొక్క ఐడెంటిటీ ఆయన ఇచ్చేశాడు. పరిశుద్ధులం అనేది ఒక గుర్తింపు ఇచ్చి, ఎట్లయితే ఒక రాజుగారి ఇంట్లో కుమారుడు పుడితే ఇక ఆయన రాకుమారుడు, అది ఎక్కడికి పోదు ఇంకా, రైట్? ఆ రాయల్టీ అనేది ఎక్కడికి పోదు. ఆయన ప్రిన్స్ అంటే ఆ యొక్క రాజుగారికి రాకుమారుడు, అది ఎక్కడికి పోదు. ఓకే, అట్లాగా యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడతాం మనం. వీ హ్యావ్ దట్ ఐడెంటిటీ నౌ, వీ హ్యావ్ పొజిషనల్ ట్రూత్. సత్యస్థానం ఏంటంటే మనం ఆయనకు కుమారులము, పరిశుద్ధంగా తీర్చబడ్డాం, నీతిమంతులు. ఓకే, రైట్. బట్ ఆ ప్రాక్టికల్ లైఫ్లో, అనుదిన జీవితంలో కూడా, మన ఆచరణలో కూడా పరిశుద్ధంగా ఆలోచించడం, పరిశుద్ధంగా క్రియలు చేయటం అనేది ఇది ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు రాకుమారుడిగా పుట్టిన మాట నిజమే, రాకుమారుడే. ఆ తర్వాత రాకుమారుడికి తగ్గట్టుగా బ్రతికితే నిజంగా వీడు రాజకుమారుడు తగ్గట్టుగా బ్రతుకుతున్నాడు రా అని అనుకున్నాను. అట్లా కాకుండా వేరే అల్లరపల్లన్ని చేస్తూ అక్కడికి వెళ్ళి ఒక కూర ఉంటే ఇవ్వండి, ఇక్కడికి వెళ్తే చిన్న పచ్చడి ఉంటే ఇవ్వండి, ఇదేంటి రాకుమారుడు అయ్యింది ఇట్లా చడుక్కుంటున్నాడు అంటారు. అవునా? అంటే ఆ హోదాని తగ్గించి విధానాలు చూస్తారు. అలాగే మనం మరి ఇప్పుడు పరిశుద్ధులు, నీతిమంతులు, క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు. బట్ మన అనుదిన జీవితంలో ఆ పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తూ జీవించడం అనేది మన యొక్క రాయల్టీని చూపించేది. అలా ఉండటం అనేటువంటిదే దేవుని చిత్తం, పరిశుద్ధులుగా జీవించడం అనేది. అలా కాకుండా నేను ఇక వేరే రకంగా ఉంటాను అనే పాపంలో జీవిస్తూ ఉంటానంటే అది ఆయన ఇచ్చిన ఐడెంటిటీని, ఆ హోదాని మనం కించపరిచిన వాళ్ళం అవుతాం. అది దేవుని చిత్తం జరిగించలేము అప్పుడు. సో ఆ మాటకు అర్థం అదనమాట, జారత్వమునకు దూరంగా ఉండటం, పరిశుద్ధంగా జీవించడం అన్నప్పుడు అక్కడ జారత్వం అనే పదం ఎందుకు వాడారు? ఇప్పుడు ఒక భార్య ఒక భర్తకు కట్టుబడి ఉంటాం అంటే అది వదిలిపెట్టేసి వేరే దారిలో వెళ్తే అక్కడ ఏమవుతుందంటే వేరే దారి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన వదిలిపెట్టినట్టు. సో దేవుడు కాదనుకొని, దేవుని చిత్తం కాదనుకొని మనం వేరే వైపు వెళ్ళి చూస్తే అది అక్కడ దేవుని చిత్తాన్ని జరిగించలేము. అదనమాట అందులో ఉన్నటువంటి మీనింగ్. ఆ దేవుని ప్లేస్లో ఇంకేదైనా పెట్టండి మీరు. ఒక తల్లిదండ్రులు అయితే పిల్లల్ని పెడతారు, పిల్లలు అయితే ఇంకా తల్లిదండ్రులను పెడతారు, లేదంటే కొందరు ఉద్యోగాన్ని పెడతారు ఆ ప్లేస్లో, లేకపోతే ఇంకొందరు డబ్బుని పెడతారు, ఇంకొందరు ఇంకేదో ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటారు. ఏదైనా కూడా అది మనకి దేవుని చిత్తాన్ని జరిగించకుండా అడ్డుపడేదిగా ఉంటే అది ప్రమాదం. సో అందుకని దేవుని చిత్తాన్ని జరిగించడం గురించి మాట్లాడతాను. ఒకవేళ దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఏంటి లాభం అంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దీని అర్థం ఏంటి? ఇంకెప్పటికీ చచ్చిపోకుండా నేను అలానే 100 ఏళ్ళైనా, 150 ఏళ్ళైనా, 2 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా అంతే బ్రతుకుంటానన్న దాని మీనింగు. నిరంతరము జీవించిన ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రక్షణ పొందాము, అది దేవుని చిత్తం. ఇక నిత్యజీవం మనకు ఉంటుంది కాబట్టి ఇక ఎల్లప్పటికీ నిత్యజీవం పరలోకంలో కలిగి ఉంటాం. ఓకే, అదొక మీనింగ్. బట్ ఎనదర్ మీనింగ్ ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్ కోసం నిరంతరం అంటే లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకం ద్వారా వచ్చే ఆ పలుకుబడి కానివ్వండి, లోకం ద్వారా వచ్చే సంపాదన కానివ్వండి, లోకం ద్వారా వచ్చేటువంటి వేరే ఏదైనా కూడా అవన్నీ వ్యాలిడిటీ అయిపోతుంటుంది, ఫేడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఒక వ్యక్తి ఒక విషయంలో గిన్నీస్ రికార్డులో ఎక్కాడు. అప్పుడు ఆ పేరు అతనికి నిలబడి ఉంది. ఆ తర్వాత అతన్ని ఆ రికార్డుని బ్రేక్ చేసి వేరే వాళ్ళు ఆ యొక్క ఫీల్డ్లో వేరే వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది? ఈ రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఇతడు గ్రేట్గా నిలబడ్డాడు, బట్ ఇతన్ని తలదన్నే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు. బట్ దేవుని చిత్తంలోకి వచ్చేసరికి అలా కాదు. తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే వాళ్ళు నిరంతరము నిలిచినంటే వారి సాక్ష్యము, వారి ప్రభావం అనేది వారి ఎఫెక్ట్స్ అనేవి నిరంతరం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. దైవజనుడు భక్సింగ్ గారి గురించి మాట్లాడుకుందాం, లేకపోతే ఒక ఏసన్న గారి గురించి మాట్లాడుకుందాం, లేకపోతే ఇంకా ఇలాగ బిలీగ్రహం గారు, ఇలా దైవజనులు కొందరు ఉన్నారు కదా. వాళ్ళు దేవుని చిత్తంలో ఏం చేస్తూ వచ్చారు? దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని సువార్త చేస్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళ జీవితంలో వారు దేవుని చిత్తాన్ని జరిగించారు. కాబట్టి వారి భూమి మీద జీవించకపోయినా వారి ద్వారా జరిగిన ప్రభావం కొనసాగుతూ ఉందా లేదా? వారి ద్వారా ఎంతోమంది రక్షణ పొందారు, వారి ద్వారా ఎంతోమంది జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, వారి ద్వారా ఇప్పటికీ కూడా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీని అర్థం అదనమాట. ఎవరైతే తండ్రి చిత్తం, దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటారో ఈ భూమి మీద ఒకరోజు మనం లేకపోవచ్చు, బట్ మనం చేసే పని,
మన జీవిత సాక్ష్యం అనేది అలానే నిలిచిపోయి ఆ సాక్ష్యం అనేది అనేకుల్ని ప్రభావితం చేస్తూ దేవునికి మహిమ తీసుకొచ్చేది ఉంటుంది. ఈ రోజున ఇందాక మనం ఎస్తేర్ గురించి విన్నాం. ఈరోజు ఎస్తేర్ మన మధ్య ఉందా? ఈరోజు ఇప్పుడు మనం వెళ్ళి ఆ యొక్క అషోరోస్ ప్రాంత శోషాన్ కోటకి వెళ్ళి ఏమన్నా ఎస్తేర్ని చూడాలనుకుంటున్నానంటే ఎస్తేర్ అని నవ్వుతారు. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉండామా, చచ్చిపోయింది, ఆ బూడిద కూడా అయిపోయింది, మట్టిలో కూడా కలిసిపోయింది అంటారు. బట్ ఈ రోజుకి మనము ఎస్తేరు యొక్క జీవిత ప్రభావాన్ని చదివి ప్రభావితులం అవుతున్నాం. అదండి నిరంతరం నిలుస్తాం అంటే. సో మీరేం చేస్తున్నా కూడా మనం అనుకుంటే నేనేం చేయగలనండి, ఎస్తేరు అంటే ఏదో మహారాణి కాబట్టి ఏదో చేసింది, దానియేలు అంటే ఎక్కడో బబులోన్లో రాజుగారి దగ్గర పనిచేశాడు కాబట్టి ఆయన గురించి ఏదో గొప్పగా చెప్పుకోవడం. ఓకే, నాదేముందండి, నేను ఒక సాధారణ గృహిణి లేదా సాధారణమైన వ్యక్తిని. ఎప్పుడే కానీ బైబిల్లో ఏం చెప్పారంటే ఎప్పుడు మనకు మనం కించపరచుకోవద్దు, తక్కువ అంచనా వేసుకోవద్దు. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, నీ గురించి నువ్వు తక్కువ, నేనేం చేయగలను, నాదేముంది అని అనుకోదు. పేతురు లాంటి వాళ్ళు చదువు లేని వాళ్ళే, పామరులు. కానీ దేవుడు ఏం చేశాడు, అలాంటి ఎన్నిక లేని వారిని ఎన్నుకొని వాళ్ళని ప్రభువుతో తిప్పుకొని వారు యేసుతో గడిపారు కాబట్టి తర్వాత వారు ప్రపంచాన్ని, లోకాన్ని కూడా తలక్రిందులు చేశారు. సో మీకు మాకు దేవుడు మనకి ఈరోజు నేర్పించేది ఏంటంటే మనం ఎంత గొప్పవాళ్ళం అనేది చూసుకోవద్దు, మనకేమీ లేదు కదా అనుకోవద్దు. మన చదువు ముఖ్యం కాదు, మన తెలివితేటలు ముఖ్యం కాదు, మనకు ఉన్నటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ముఖ్యం కాదు, లేకపోతే సొసైటీలో మనం ఎంత గ్రేట్ అనేది కాదు. అది అవసరంలా. దేవునితో సమయం గడుపుతూ ఉంటే అంతే చాలు. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను ఒక గొప్ప దానియేలులాగా, ఎస్తేరులాగా ఆయన చేయగలడు. నిన్ను నిరంతరం నిలిచి ఉండే వ్యక్తిగా చేస్తాడు. అలా కాదు అనుకొని కొన్ని చోట్ల రాజీ పడిపోయి దేవుని చిత్తానికి కాదనుకొని జీవిస్తే బైబిల్లో ఏముందో చూడండి. లూకా 12వ అధ్యాయం 47వ వచనం. లూకా 12:47. అనేకమైన దెబ్బలు తగిలింది. దెబ్బ మీద కొందరు అంటారు కదా, అదేంటో నన్ను కోలుకోలేకపోతున్నా. మొన్న మధ్య ఈ సంఘటన జరిగింది అనుకుని అది బయటపడుతున్నాం అనుకునేలోపు ఇంకొక దెబ్బ తగులుతుంది. ఎస్, ఎందుకో తెలుసా, దేవుని చిత్తమును అంటే తన యజమానుని చిత్తమును అని యేసుక్రీస్తు వారు ఆ యొక్క పారాగ్రాఫ్లో చెప్పారు. ఇప్పుడు మన యజమానుడు మన ప్రభు, ఆయన దేవుడు. మరి ఆయన చిత్తాన్ని మనం జరిగించకుండా ఉండి నేనంతా క్షేమంగానే ఉండగలను, హ్యాపీ అని అంటే ఎలా కుదిరిద్ది? అది కుదరదు. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన లైఫ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నానా, లేకపోతే నేనేదో నా యొక్క సొంత చిత్తంగా జీవిస్తున్నానా? ఇది మనం టాలీ చేసుకొని చూసుకుంటే చాలు. కానీ ఇక వాళ్ళని చూడనక్కర్లా. ఆ బ్రదర్ ఎట్టున్నాడు, ఈ సిస్టర్ ఎట్టుంది, ఈయన ఎట్టున్నాడు, ఆయనే ఎట్టుంది, అక్కే నో, అవన్నీ పక్కన పెట్టి నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నానా, నా కుటుంబం దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా లేదా? ఎందుకంటే దెబ్బలు తగిలేదు వాళ్ళకి కాదు, చేయను మనకి. కాబట్టి వాళ్ళ గురించి విషయం పక్కన పెట్టి నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నానా లేదా, నా కుటుంబం దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా లేదా? ఎందుకంటే ఇక్కడ చేయకపోతే ఏమైనా ఉంది, అనేక దెబ్బలు, కొందరికి ఇంకా ఎప్పటికీ పైకి కోలుకోలేని స్థితి తగులుతానే ఉంటాయి. ఎందుకనంటే ఇదిగో ఆన్సర్ ఇక్కడ ఉంది. సో దీన్ని మనం ఈ వెలుగులో ఇది ఒక అర్థం లాగా, ఈ వచనాన్ని ఒక మిర్రర్ లాగా చూసుకొని, అయ్యా నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటున్నా, ఏ విషయంలో నేను నీ చిత్తాన్ని చేయట్లేదో ఆ విషయంలో నన్ను క్షమించి ప్రభా, నాకు చూపించి ప్రభా అంటే దేవుడు చూపిస్తాడు. ఆ విషయంలో నువ్వు క్షమాపణ అడగవచ్చు. ఆ తర్వాత మారు మనసుతో ముందుకెళ్ళచ్చు. అయితే దేవుని చిత్తాన్ని జరిగించిన వారు మాత్రం నిరంతరము నిలిచును. మీ యొక్క ఎఫెక్ట్, మీ ప్రభావం ఎక్కడికి వెళ్తే అక్కడ మీరున్న చోట దేవుడు అద్భుతాలు మీ ద్వారా జరిగిస్తాడు. అటువంటి కృప ఇక్కడ చేరవచ్చిన మనందరికీ దయచేయను గాక. వాక్యం కొరకు జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థించుకుందాం. శూన్యం నుంచి సృష్టిని, మట్టి నుండి మనిషిని తయారు చేసి అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన పరలోకమందున మా తండ్రి, నీకే లేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎంతో మందికి లేని మహాభాగ్యాన్ని నాయన ఇక్కడున్న మా అందరికీ మీరు నాయన కల్పించిన విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, నిజమే తండ్రి, ఈ ఉదయకాల సమయం నాయన, ఈ సమయం వరకు నాయన అనేక మంది అనేక రకాలుగా చనిపోయి ఉంటున్నారు నాయన. ఆ సంఖ్యలో మమ్మల్ని చేర్చలేదు నాయన. దేవుడా తండ్రి, ఆ సంఖ్యలో చేర్చకుండా నాయన మీ యొక్క సన్నిధిలో నిలబెట్టి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని వాక్యం వినడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు. నిజమే తండ్రి, విన్న మొదటి ఉపమానం నాయన దేవుడా తండ్రి, మేము మా కోసం కాకుండా, మేము మా కోసం రక్షింపబడి మేము ఊరకుండకుండా
నాయన అనేక మంది అన్యుల కొరకు కుటుంబాల కొరకు నాయన మేము వారిని కూడా రక్షణలోకి తెచ్చే విధంగా నాయన మిమ్మల్ని నాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడి మిమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి రెండవ వాక్యం తండ్రి నాయన ఈ జీవితం నాయన మేము ఈ లోకంలో ఉన్నాము అంటే అది కేవలం మీ చిత్తము నాయన నెరవేర్చే వారముగా ఉండేవారం మాత్రమే నాయన. మేము చిత్తాన్ని నెరవేర్చకుండా మేము ఉంటే అది వ్యర్థము తండ్రి. కావున నాయన మేము మీ చిత్తాన్ని నెరవేరుస్తూ నాయన మేము నిరంతరం నిలిచి ఉండేవారముగా ఉండేలాగా కృపను దయచేయమని మీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని ఉత్తేజపరిచి నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వెళ్ళిన స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి ఇక్కడ విన్న వాక్యం నాయన విత్తబడింది నాయన, వాటిని నీరు పోసి నాయన ఫలింపజేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యం మొత్తం మీకు మహిమకరంగా నాయన మా అందరికీ దీవెనకరంగా సాతానికి అవమానకరంగా ఉండేలాగా కృపను దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.